ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై చేస్తున్న దాడులు ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడనుంది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ రివెంజ్ అటాక్స్కు దిగింది. ఇజ్రాయెల్, అమెరికాలకు మద్దతు పలుకుతున్న దేశాలపైన విరుచుకుపడుతోంది. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యుఏఈ దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని ఇరాన్ దళాలు మూసివేశాయి. ఈ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో దాని ప్రభావం భారత్పై పడే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం ఈ హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతుండగా ఇప్పుడు దాన్ని మూసివేయడం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేయడంతో వేల నౌకలు సముద్రంలోని చిక్కుకున్నాయి. దీంతో లక్షల కోట్ల వాణిజ్యం స్తంభించింది. ప్రపంచంలోని ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో ఈ హర్ముజ్ జలసంధి కలుపుతోంది. ఈ హర్ముజ్ జలసంధి గుండా నిత్యం లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఆయా దేశాలకు ఎగుమతవుతూ ఉంటుంది. ఇలాంటి వ్యూహాత్మక కీలక మార్గాన్ని ఇరాన్ ఆర్మీ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికలతో భద్రత విషయంలో పలు సూచనలు చేసింది. ప్రో ఇరాన్ రాడికల్ ప్రసంగాలపై నిఘా ఉంచాలని పేర్కొంది. విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాలపై మానిటరింగ్ పెంచాలని తెలిపింది హోంశాఖ. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని వెల్లడించింది. కమ్యూనల్ టెన్షన్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖలను ఆదేశించింది.